Hey guys, welcome back to my channel. This is Samir and you are watching a video which is from Chocolate Sam's channel. So in this video we are going to discuss about how to grow your arms as much as possible. మీ ఏదైతే ఆర్మ్స్ ఉన్నాయో దాని సైజు లెస్ టైంలో అంటే తక్కువ టైంలో ఎట్లా మ్యాక్సిమైజ్ చేయాలా. సో ఇక్కడ సైడ్కి నేను పిక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో అందులో నేను 2 months ఆపిన జిమ్, దాని తర్వాత నేను కన్సిస్టెన్సీగా జస్ట్ 3 weeks నుంచి వస్తాను. ఈ 3 weeksలో నేను కన్సిస్టెన్సీగా ఫాలో అయిన వర్కౌట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే బైసెప్ ట్రైసెప్ కొంచెం ట్రిక్కీగా పెట్టుకోవాలి. ఏంటంటే మన వర్కౌట్ షెడ్యూల్ అనేది మన బాడీని బట్టి ఏంటంటే అందరు చేసినట్టు కాకుండా కొంచెం ట్రిక్కీగా పెట్టుకొని మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తామో అందులో స్మార్ట్ వర్క్ చేయని ట్రై చేయాలి. అంటే హార్డ్ వర్క్ అంటే మొత్తం 4 sets 5 sets చేయకుండా బైసెప్కి ట్రైసెప్కి ఏంటంటే జస్ట్ 3 variations 4 variationsలో అవగొట్టేటట్టు ప్లాన్ చేసుకోవాలా. తక్కువ టైంలో స్మార్ట్ వర్క్ చేసుకుంటా, అది స్మార్ట్ వర్క్ ట్రైనింగ్. సో ఏంటంటే ఈ వీడియోలో నేనేం తలుచుకుంటాను అంటే బైసెప్కి ట్రైసెప్కి జస్ట్ ఒక 4-4-3-3 వేరియేషన్స్ చూపెడతా. ఏదైతే నేను ఫాలో అయినా నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చినావు. సో ఇందులో ఏంటంటే మనకి ఏదైతే వేరియేషన్స్ చెప్తానో లైక్ ట్రైసెప్లో అయినా బైసెప్లో అయినా కాంట్రాక్షన్ మూమెంట్ని ఫోకస్ చేసేది ఒకటి ఉంటుంది వేరియేషన్, ఎక్స్టెన్షన్ మొత్తం ఎక్స్టెండ్ చేసేది ఇంకోటి ఉంటుంది వేరియేషన్. సో ఈ 2 మూమెంట్స్ని మనం కంబైన్ చేసి బైసెప్ ట్రైసెప్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలా అండ్ ఈ గ్రోత్ అనేది మన ఆర్మ్ గ్రోత్ అనేది మ్యాక్సిమైజ్ ఎట్లా చేయాలా, సో అదైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏంటంటే మీరు నార్మల్గా నాకు ఓవర్ సైజ్ టీషర్ట్లు చూసుకొని ఇందే ఈడేంద్ర చెప్పేది భయ్ ఈడికెళ్ళలేదు అని అనుకోవచ్చు. స్కిప్ కర్దో భయ్. ఏంటంటే ఇప్పుడు ఒకడు ఏదైనా చెప్తానంటే వాని దగ్గర నుంచి మీరు ఏం వినగలరు అండ్ వాడు ఏం చెప్తాడు వాని దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకోగలరు అది కాన్సన్ట్రేట్ చేయండి. వానికి ఏముంది వీడేం చెప్తాడు అది మొత్తం మీకు అనవసరం, నాకు అనవసరం, ఎవరికైనా. అది మెచ్యూర్డ్ మైండ్ సెట్. సో ఏంటంటే లేని దగ్గర కూడా చూడాలా, అన్ని ఉన్న దగ్గర చూడాలా. సో ఈ ఇద్దరు ఏం చెప్తారు దాన్ని కంబైన్ చేసి నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏదైతే వర్క్ చేస్తావో అందులో అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద మెచ్యూర్డ్ మైండ్ సెట్. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఫస్ట్ బైసెప్ చూసుకుంటే బైసెప్లో బార్బెల్ రాడ్ ఒకటి చేస్తాం అండ్ మనం డంబుల్ కల్స్ చేస్తాం. ఏంటంటే బార్బెల్ రాడ్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ మనం బైసెప్ మజిల్స్ అనేటివి మొత్తం ఫైబర్స్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసి మొత్తం లేపాలి. సో లేపినాక దాని తర్వాత మనం జస్ట్ ఏం ఫ్యాన్సీ వర్కౌట్స్ చేయకుండా సింపుల్గా మనం డంబుల్స్ చేస్తాం. ఏంటంటే నార్మల్ కాంట్రాక్షన్. అందులో ఎక్కువ మనం ఏం చేస్తామంటే మరీ కిందికి పోనీయకుండా జస్ట్ మన కాంట్రాక్షన్ మీద ఫోకస్ చేస్తాం. ఏంటంటే లైక్ పార్షియల్ రెప్స్ పైన నుంచి మధ్యలో వరకే అండ్ కొంచెం బియాండ్ కిందికి వదులుతాం, మొత్తం వదలకుండా. ఎందుకంటే మొత్తం వదిలితే మన 4 arms మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఇదొకటి ట్రిక్. ఏంటంటే బైసెప్లో మొత్తం కాంట్రాక్షన్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తాం, ఎందులో బైసెప్ కల్స్లో. సో ఎట్ ఏ టైం దాని తర్వాత సూపర్ సెట్ ఏం చేస్తామంటే హ్యామర్ కల్స్ చేస్తాం. హ్యామర్ కల్స్ మొత్తం టిల్ ఫెయిల్యూర్ జస్ట్ 3 sets పర్ఫామ్ చేసి టిల్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోదాం. సో ఇదొకటి. సో ఇక్కడ మన కాంట్రాక్షన్ మూమెంట్ అయిపోయింది. సో ఎట్ ఏ టైం ఈ 3 sets అంటే బార్బెల్ రాడ్ 3 sets చేయాలి. దాని తర్వాత సూపర్ సెట్ చేయాలి. ఏంది బైసెప్ కల్స్ హ్యామర్ కల్స్. దాని తర్వాత ఏం చేయాలంటే 2 వేరియేషన్స్ లైక్ ఒక సూపర్ సెట్ 2 వేరియేషన్స్ అయిపోయినాయి, ఒకటి బార్బెల్ రాడ్ ఒక వేరియేషన్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని వేరియేషన్స్ అయిపోయినాయి? 3 వేరియేషన్స్. సో నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే మనం డైరెక్ట్ పీచల్కన్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం ఏం చేయాలంటే మన రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడి వరకు అవైలబుల్గా ఉంది అక్కడి వరకు, అంటే మనం ఎక్స్టెన్షన్ పాయింట్ ఒకటి ఉంటుంది, బియాండ్గా వదలకుండా ఒక పాయింట్ ఉంటుంది, అక్కడి వరకు ఎక్కడైతే వదులుతామో లైక్ కాంట్రాక్షన్ మూమెంట్ మీద మనం ఫోకస్ చేయకుండా ఎక్స్టెన్షన్ మూమెంట్ మీద ఫోకస్ చేయాలి. అంటే మజిల్ని ఎక్స్టెండ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి ఎంత వీలైతే అంత. ఫస్ట్ చేసిన దాంట్లో మనం కాంట్రాక్షన్ అయిపోయింది, సెకండ్ వేరియేషన్లో మనకి ఎక్స్టెన్షన్ అయిపోయింది. అర్థమైంది కదా, కాంట్రాక్షన్ ఎక్స్టెన్షన్ 2 అయిపోయింది. సో ఇక్కడికి బైసెప్ వర్కౌట్ అయిపోయినట్టే మీరు కరెక్ట్ చేస్తే. సో ఇక్కడ మనం ఎన్ని వేరియేషన్స్ చేసినాం గట్టిగా మాట్లాడితే మన సూపర్ సెట్ ఒకటే అని అనుకుంటే జస్ట్ 3 వేరియేషన్స్లో బైసెప్ వర్కౌట్ అవగొట్టేసినాం తక్కువ టైంలో. సో ఇది కొంచెం ట్రిక్గా చేస్తారు. సో ఇది ఒక 2 weeks ఫాలో అయ్యి దీని తర్వాత ఇంకో వేరియేషన్ యాడ్ చేసుకోండి. ఈ 3 వేరియేషన్స్లోంచి ఒక వేరియేషన్ డిలీట్ చేసేయండి. సో ఇంకో వేరియేషన్ ఏం యాడ్ చేస్తారంటే అడిషనల్గా మీరు కేబుల్ కాడికి పోయి కలిసి కొట్టవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడనే మీకు బైసెప్ కాడ రిజల్ట్స్ కనబడుతున్నాయంటే దీన్నే ప్రోగ్రెస్ చేసుకోండి. అయిపోయింది కదా బైసెప్. సో ట్రైసెప్లో ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ కాంట్రాక్షన్ మూమెంట్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలా, దాని తర్వాత ఎక్స్టెన్షన్ మీద ఫోకస్ చేయాలి. సో కాంట్రాక్షన్ మూమెంట్లో నేను ఇక్కడ చూపెడతాను చూడండి వీడియోలో. ఈ మిషన్ ఉంటే ఓకే ఇక్కడ పర్ఫామ్ చేయండి. ఇఫ్ ఈ మిషన్ లేకుంటే మీరు బార్ డిప్స్ చేయొచ్చు. సో బార్ డిప్స్ చేస్తే ఏంటంటే అందులో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఏదైతే మూమెంట్ ఫాలో అవుతానో అట్లా ఫాలో కావండి, మంచిగా మ్యాక్సిమైజ్ మొత్తం పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఏంటంటే తక్కువ రెప్స్లో మంచిగా పెయిన్ రావాలా, మంచిగా మజిల్ గుర్తుందంటే నేను ఎట్లా పర్ఫామ్ చేస్తానో అట్లా పర్ఫామ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం 2 కాంట్రాక్షన్ మూమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ మూమెంట్. సో నేను ఏదైతే పర్ఫామ్ చేస్తానో ఆ వేరియేషన్ అది పర్ఫామ్ చేయండి. ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ రోప్తో.
సో అది అందులో మనకేంది ఎక్స్టెన్షన్ ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది మజిల్, అందులో కాంట్రాక్షన్ తక్కువ ఉంటుంది, ఈ వేరియేషన్లో మజిల్ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో చెప్పినా కదా ట్రిక్కీగా చేసుకోవాలి వర్కౌట్ ప్లాన్ అనేది. సో అన్ని వర్కౌట్స్లలో ఇది వర్తబులా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆ పర్సన్ని బట్టి, ఆ వాడి కండిషన్ ఎట్లుంది, బాడీ కండిషన్, వాని వర్కౌట్ షెడ్యూల్ ఎట్లా, వాని లైఫ్ స్టైల్ ఎట్లా, దాన్ని బట్టి డిజైన్ చేస్తారు. బట్ మనం ఆర్మ్స్ వర్కౌట్లో చూసుకుంటే మనం కాంట్రాక్షన్ మూమెంట్, ఎక్స్టెన్షన్ మూమెంట్ ఈ 2 ఫాలో అయితే సరిపోతుంది. సో బైసెప్ అయిపోయింది, ట్రైసెప్లో 2 కాంట్రాక్షన్ మూమెంట్స్ అయిపోయినాయి, ఎక్స్టెన్షన్లో 1 అయిపోయింది. సో ఈ ఎక్కడ మనకు ఎక్స్టెన్షన్ కాడ ఇదే మనం లాంగ్ టర్మ్లో ప్రోగ్రెస్ చేస్తే రోప్తో చాలా రిజల్ట్స్ ఉంటాయి. లాంగ్ హెడ్ మంచిగా యాక్టివేట్ అవుతుంది, మంచిగా హిట్ అవుతుంది. ఆ లాంగ్ హెడ్ పెరిగితే మనకి ఆటోమేటిక్ ట్రైసెప్ మంచిగా కనబడుతుంది. ట్రైసెప్ మన ఆర్మ్స్లో 70% కవర్ చేస్తుంది. సో ట్రైసెప్ మంచిగా బిల్డ్ అవ్వడానికి ఉంటుంది. సో ఏంది కాంట్రాక్షన్ మూమెంట్ అయిపోయింది, కాంట్రాక్షన్ మూమెంట్స్ 2 అయిపోయినాయి, ఎక్స్టెన్షన్ మూమెంట్ 1 అయిపోయింది. సో ఇక్కడికి ఎనఫ్. ఇంకోటి ఏంటంటే రివర్స్ గ్రిప్ ట్రైసెప్ పుష్ డౌన్ కూడా పర్ఫామ్ చేయండి ఫర్ మీడియల్ హెడ్. ఇంకొకటి వేరియేషన్ యాడ్ చేసుకుంది ఏంటంటే మొత్తం అసలు కేబుల్ ఉంటుంది కదా, దానికి రోప్ పెట్టకండి, రాడ్స్ పెట్టకండి, ఏం పెట్టకండి, దాంతో సింపుల్గా నేను వీడియోలో ఏదైతే చూపెడతానో అట్లా పర్ఫామ్ చేయండి. అట్లా పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు లాంగ్ హెడ్ ఎట్లా, నేను మన పొజిషన్ గమనించండి, మళ్ళీ నేను ఏదైతే పర్ఫామ్ చేస్తానో దానికంటే కొంచెం రొటేట్ అయితే నాకు లాటరల్ హెడ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో లాటరల్ హెడ్ ఇన్వాల్వ్ కాకుండా లాంగ్ హెడ్ ఇన్వాల్వ్ అవ్వాలంటే నేను ఎట్లయితే పర్ఫామ్ చేస్తానో అట్లా పర్ఫామ్ చేయండి, అంతా మంచిగా కాంట్రాక్షన్ అవుతాయి. సో ఎనఫ్. బైసెప్కి లైక్ 3 వేరియేషన్స్, సూపర్ సెట్తో కలుపుకుంటే 3 వేరియేషన్స్, బై ట్రైసెప్కి 4 వేరియేషన్స్. ఏంది 2 కాంట్రాక్షన్ మూమెంట్, 1 ఎక్స్టెన్షన్ మూమెంట్, 1 కాంట్రాక్షన్ మూమెంట్. సో కొంచెం జిగ్జాగ్లో పెట్టుకోవాలి, కొంచెం ట్రిక్కీగా పెట్టుకోవాలి మన వర్కౌట్ షెడ్యూల్ అనేది. సో ఇట్లా చేసుకుంటే మీకు మంచిగా మ్యాక్సిమైజ్ చేయగలుగుతారు మీ మజిల్ గ్రోత్. అట్ ద సేమ్ టైం మీ మజిల్ ఏదైతే బైసెప్ ట్రైసెప్ గెలుకుతారో అది వీక్లీ 3 టైమ్స్ గెలుకోవచ్చు. లైక్ 1 టైం కాదు, 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ గెలుకోవచ్చు. ఇది స్మార్ట్ వర్క్ ట్రైనింగ్లా. సో ఓవర్గా గెలికినా మొత్తం మీకు మజిల్ గ్రోత్ అనేది ఉండదు. సో ట్రిక్కీగా స్మార్ట్గా వర్క్ చేసుకుంటా జస్ట్ 3 టైమ్స్ ట్రైన్ చేయండి, మంచిగా డైట్ పెట్టండి, మంచిగా స్లీప్ తీసుకోండి, మంచిగా అన్ని వర్కౌట్స్ చేయండి, జస్ట్ ఆర్మ్స్ మీద ఫోకస్ చేయకుండా. అప్పుడైతే మీ బాడీ మంచిగా ఎలివేట్ అవుతుంది, మంచిగా కనబడుతుంది. సో ఈ వీడియోలో నేను ఇంతే చెప్పదలుచుకున్నా. సో ఎవరైతే విజిట్ చేసిల్లో నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో, మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ దోస్తుగాలతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు కొంచెమైనా వర్తి అనిపిస్తే, ఏదైనా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు అనుకుంటే అంతే. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఇంకో షూట్ చేస్తాను వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై, లవ్ యూ ఆల్. దిస్ ఇస్ చాక్లెట్ శామ్, ఫిర్ సే మిలేంగే.